ఈ సెషన్లో మనం రిఫరెన్సెస్ కింద ఉండే స్మార్ట్ లుకప్ ఆప్షన్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఇది మీ డాక్యుమెంట్లో ఉండే పర్టికులర్ వర్డ్కి కానీ దేనికైనా మీనింగ్స్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీరు సెర్చ్ చేయాలి అనుకున్నారనుకోండి. అప్పుడు మీరు ఈ పర్టికులర్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అనే దానికి ఫుల్ డీటెయిల్స్ కావాలి. నెట్లో సెర్చ్ చేస్తుంది కంప్లీట్గా, అంటే కంపల్సరీగా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో ఉండాలి. ఆ తర్వాత మీరు ఇది సెలెక్ట్ చేసిన తర్వాత స్మార్ట్ లుకప్ దీని మీద క్లిక్ చేయండి. సో నెట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఓకే, డాక్యుమెంట్ అంటే జనరల్ వెర్బు నౌను ఏ కాకుండా ఇంకా దానికి సంబంధించిన వికీపీడియా ఇన్ఫర్మేషన్ అయితేమి, అట్లనే గూగుల్ డాక్స్కి సంబంధించింది అయితేమి, అట్లనే డిఫైన్ అంటే దానికి ఇట్లా నౌను వెర్బు ఒరిజిన్ ఇట్లా రావడం జరుగుతుంది. అట్లనే మీరు దేనికి కావాలన్నా సరే మీరు ఆ యొక్క సెర్చ్ అనేది మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడుసాఫ్ట్ ఫర్ యూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలనుకున్నాను. సెలెక్ట్ చేసుకోండి, ఇట్లా స్మార్ట్ లుకప్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఎడుసాఫ్ట్ ఫర్ యూకి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడం జరిగింది. ట్విట్టర్ అకౌంటు, ఫేస్బుక్, యూట్యూబ్, ఇట్లా మీరు దేనికి కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ ఎడుసాఫ్ట్ లెర్నింగ్ సిస్టమ్స్ తెలుగు యూట్యూబ్ దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈజీగా బ్రౌజ్ చేసుకొని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని, అంటే డాక్యుమెంట్లో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ దేనికి మీకు డౌట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటి తెలియాలనుకోండి, సో జస్ట్ లుకప్ అని ఇవ్వండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఎంఎస్ వర్డ్లో స్మార్ట్ ఆర్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. సో ఇట్లా మీకు ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ ఈ స్మార్ట్ లుకప్ అనేది ప్రెస్ చేసినట్లయితే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు రావడం జరుగుతుందండి. ఓకే,